ఇవ్వయ్యా, నా జ్ఞానం ఇస్తే ఈ ప్రజలని నేను ఎలా పరిపాలన చేయాలో అని ప్రభువుని అడుగుతాడు. జ్ఞానం ఇస్తాడు దేవుడు. జ్ఞానంతో పాటు ఆయనకి ఏమి కావాలో అన్నీ సిద్ధపరిచాడు. ఈరోజు మన నాయకులు దేవుడు ఎన్నుకుంటున్నాడు. నాయకులు అడగరు జ్ఞానం కావాలని, ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితుల్లో లేరు కాబట్టి. దేవుడి మీద ఆధారపడరు వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఇప్పుడున్న నాయకులు దేవుడి మీద ఆధారపడవలతో ఈ దేశం ఇలాగా ఉండేది కానే కాదు. సొలొమోను అడుగుతున్నాడు, నేను మంచి పరిపాలన జరగాలయ్యా, ఈ ప్రజలకి అన్నీ జరగాలంటే నువ్వు నాతో ఉంటే చాలు.